చూడండి. సో ఇదే మొత్తం గుండము. ఈ జాలీలు మొత్తం కొబ్బరికాయలు లోపల వేసి దాన్ని క్లీన్ చేయడం కష్టమవుతుందని చెప్పేసి ఆ జాలీలు కట్టారు. అన్ని నెట్స్ పెట్టడం వల్ల కొబ్బరికాయలు వాళ్ళు గుండంలోకి ఇసిరినప్పుడు దాని మీద పడిపోతున్నాయి. లేకపోతే ఆ కొబ్బరికాయలు కూడా లోపలికి వెళ్ళి అవి కుళ్ళిపోయి ఇంకా వాటర్ పొల్యూట్ అవుతుందని వాళ్ళు అలా పెట్టారనమాట. ఇదివరకు ఇవి లేవు. ఈ ఎద్దులను దేవస్థానమే చూసుకుంటుంది. ఈ ఎద్దులను కోళ్ళాగులని పిలుస్తారు ఇక్కడ. ఈ కోళ్ళాగుల మొక్కు చెల్లించుడు ఇక్కడ ప్రత్యేకత. పొద్దు నుంచి సాయంత్రం వరకు కొన్ని కోళ్ళాగులు ఉంటాయి. తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేంజ్తోని ఇంకొన్ని కోళ్ళాగులు వస్తాయి. వీటిని పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వేరే వాటిని గోశాల నుంచి తీసుకొస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది నైట్ వ్యూ లో ఉన్న టెంపుల్. కలర్ఫుల్ లైటింగ్ తో ఫుల్ మెరుస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వలన 2-3 లైన్లలో దర్శనాలు చేయడం స్టార్ట్ చేపించారు. కార్తీక సోమవారం స్పెషల్ కింద టపాసులు వెలుస్తున్నారు అనుకుంటా.